హాయ్ క్యూటీస్, వెల్కమ్ టు రివ్యూ విత్ రియా. మనం ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ని రెడీ చేద్దామా? అది కూడా ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్తోనే. నేను ఇలా ఫోటోకి ఇంట్లో ఉంటాయి కదా, అందరి ఇంట్లో న్యాచురల్గా ఆ దండకు ఉండే చిన్న బాల్ లాంటిది తీసుకొని దానికి మిడిల్లో ఇట్లా కట్ చేసి 2 పార్ట్స్గా చేశాను. ఆ 2 చిన్న చిన్న బుట్టల్లాగా వచ్చినాయి అనమాట. వాటికి హోల్ ఉంది, ఒకవేళ హోల్ లేకున్నా కూడా మీరు హోల్ పెట్టుకోండి. తర్వాత గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఏదైనా అట్టకైనా ఏదైనా బుక్ అయినా చుట్టి ఇట్లా 15 to 20 రౌండ్స్ చుట్టండి. తర్వాత వాటికి ఒక మూలన గ్లూ అంటించి కొద్దిగా సువ్వగా గట్టిగా అయ్యేటట్టు చేసి ఆ చిన్న చిన్న బుట్టలు ఉన్నాయి కదా, వాటికి రౌండ్గా తిప్పుతూ చుట్టండి. వీడియోలో చూస్తారు కదా, అట్లా వీడియోలో చూసుకుంటూ చేయండి. ఓకే, చుట్టిన తర్వాత మొత్తం రౌండ్గా చుట్టాలి. నీట్గా టైట్గా లాగుతూ చుట్టిన తర్వాత కింద కొద్దిగా దారం ఉంటుంది కదా, దాన్ని కట్ చేయకండి, టైట్గా లాగి అలాగే పెట్టేసేయండి. ఇంకోటి కూడా సేమ్ అట్లనే చేయండి. ఇంకోటి అట్లనే చేసిన తర్వాత రెండింటికి గుండు పిన్నులు ఉంటాయి కదా, గుండు సూదులు, వాటికి చాలా పైన ఉన్న పూస ఉంటుంది కదా, తీసేయాలి. తీసేసిన తర్వాత వాటికి ఇట్లా వంచి యూ షేప్లా చేయండి. యూలా చేసి దాన్ని ఏం చేయాలంటే బుట్టకు పైన హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో ఇట్లా నొక్కితే అది ఇటు సైడ్ వస్తుంది కదా. వాటిని ఏం చేయండి అంటే అక్కడ నుంచి మళ్ళీ బయటికి రానట్టు ఉండటానికి కటింగ్ ప్లేయర్తో కానీ దేంతో కానీ ఇట్లా 2 సైడ్ల బెండ్ చేయండి. జాగ్రత్తగా చూడండి ఒకసారి వీడియోలో, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. అది ఇట్లా బెండ్ చేస్తే బయటికి రానట్లు ఉండిపోతుంది అనమాట. చేసి పైనుంచి ఏదైనా సూదులను ఏదైనా తీసుకొని అది లోపలికి వెళ్ళిపోతే బయటికి గుంజేసేయండి. తర్వాత ఇంకో దాన్ని కూడా సేమ్ అలాగే చేసిన తర్వాత స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్ తీసుకొని ఆ బుట్టకి రౌండ్గా స్లోగా నీట్గా అంటించండి. అంటించిన రెండింటిని అట్లానే చేయండి. సేమ్ చేసిన తర్వాత పైన అది ఇట్లా యూ షేప్లో పెట్టాం కదా, అది బయటికి రానట్లు ఉండాలంటే కొద్దిగా అక్కడెక్కడ కొద్దిగా గమ్ అంటించేసేయండి. తర్వాత వైట్ కలర్ పూసలు ఉంటాయి కదా, కొద్దిగా లావు ఉన్నాయి, తీసుకొని కిందున్న దారానికి అది ఎక్కియండి. ఎక్కించిన తర్వాత దాన్ని అదే పూస బయటికి రానట్లు ఆ దారంతో ముడి వేసాం. ముడి మంచిగా వేసి దానికి ఏం చేయాలంటే మిగిలిన దారం కట్ చేసేయండి. కట్ చేసి అది దారం బయటికి రానట్ల పూస బయటికి రానట్లు ఉండడానికి ముడి వేసిన తర్వాత కట్ చేసి గ్లూ అంటియండి. కొద్దిగా ఆ పూస బయటికి రానట్ల గట్టిగా అంటుకుంటుంది అనమాట. సో చూడండి వీడియోలో, మీరు ఇంకా అర్థం కాకపోతే వీడియోలో చూడండి ఒకసారి. అది ఇట్లా టైట్గా బయటికి రాకుండా ఉండడానికి గ్లూ అంటించేసేయండి. ఇంకోటి ఉంటుంది ఇయర్ రింగ్, దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ 2 గుండు పిన్నులు తీసుకోండి, వాటికి సేమ్ అలాగే పైనుంచి బాల్ తీసేసేయండి. తీసిన తర్వాత పైన ఇయర్ రింగ్స్ పైన హుక్ ఉంటాయి కదా, ఇప్పుడు హుక్స్ సేమ్ అలాంటివి మీ దగ్గర ఏదైనా ఓల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటే తీసుకోండి. నా దగ్గర లేకుండే, సో నేను వాటితోనే ఏదో ఒకటి జుగాడ్ చేసిన అనమాట. మీకు చూడండి ఒకసారి, ఇట్లా 2 యూ షేప్ అలాగ చేసిన వాటికి ఇట్లా హ్యాంగ్ చేసేసేయండి. ఇక తెలుసు కదా, ఆ నుంచి సేమ్ హ్యాంగ్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా నీట్గా లుక్ రావడానికి వైట్ బాల్స్ ఉన్నాయి కదా, అవి స్టోన్స్, అవి వాటికి వేసి ఇట్లా కిందికి లాగండి. టైట్గా కూర్చుండిపోతాయి ఇక, ఊసిపోవన్నమాట ఇక లైఫ్లో. అట్లా చేసిన తర్వాత రెండుటికి సేమ్ అట్లనే చేయండి. చేసిన తర్వాత టైట్గా చూడండి, ఊసిపోయినట్లున్నాయి చూసి అయిపోయి ఇక అందమైన బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయినాయి అనమాట. ఇంట్లోనే చూసిరు కదా, ₹1 కూడా దాకకుండా జస్ట్ ఇంట్లో ఉన్న మెటీరియల్స్తోనే రెడీ చేసిన అనమాట. మీకు ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.